యాంటీ డ్రగ్ డ్రైవ్లో బాగా రైడ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పుల్గాలిపాలెం విలేజ్ దగ్గర నిన్న ఈవినింగ్ అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ 2 persons క్యారింగ్ ఆఫ్ గంజా అనే వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 15 kgs ఆఫ్ గంజా. ఇద్దరు వ్యక్తులు దే ఆర్ నేటివ్ ఆఫ్ ముంచింగ్పుట్ విలేజ్ నుంచి, ఒకరు ముంచింగ్పుట్ విలేజ్, మరొకరు కురాపుట్ విలేజ్ చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు అరకులో తీసుకొని ఇక్కడ అమ్మడానికి రైల్వే స్టేషన్ నియర్ బై ఏరియాలో అమ్మడానికి పెందుర్తి ఏరియాలో వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మరొకటి దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగరంపూడి టోల్ ప్లాజా వద్ద ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ 3 persons స్కూటీ పైన క్యారీ చేస్తూ బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా వారి బ్యాగులు సీజ్ చేయడం, బ్యాగులు సెర్చ్ చేయడంలో వాళ్ళ దగ్గర నుంచి 34 kgs ఆఫ్ గంజాయి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దే ఆర్ నేటివ్ ఆఫ్ పెద్దబయలు మండలానికి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ బస్ ఎక్కి హైదరాబాద్లో అమ్మడానికి తీసుకువెళ్తుండగా 3 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 34 kgs ఆఫ్ గంజా అండ్ ఏవైతే స్కూటీ వెహికల్ దానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా వారి నుంచి పట్టి సీజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా యువతకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క గంజాయి ఇలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఇది వారి యొక్క భవిష్యత్తును దెబ్బతీస్తుంది. సో సిటీ పోలీస్ పరంగా ఎవరైతే ఇలాంటి యొక్క యాక్టివిటీస్ పాల్పడతారో వారిపైన లీగల్ యాక్షన్స్ సివియర్గా ఉంటాయని తెలియజేస్తుంది. ఈ యొక్క పెందుర్తి ఏరియాలో జరిగిన పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన దాంట్లో ఒక వ్యక్తి స్టూడెంట్ ఉన్నాడు. కుర్ర రామరాజు, దశరథ్ మంటాల్, ఇద్దరు వ్యక్తులు పెందుర్తి